ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి దేవుని యొక్క కృప మనలను ఆయన సన్నిధానమునకు నడిపించడం చాలా ఆశీర్వాదకరం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క అభిషేకంతో దేవుడు అద్భుతమైన కార్యాలు ఏ విధంగా చేస్తున్నారో మనం చూడబోతున్నాం. కొన్ని నిమిషాలు మీరు వేచి చూడండి, దేవుని యొక్క శక్తిని మీరు కనులారా చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ గోస్ట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. రిలియాహరా జొక్రుషని అంతురవే రీటే మెల్యూ టెకే రూఖా మాజదారి అండ్రిష్ ఖరదరవే. సహోదరి రత్నకుమారి దేవునితో మాట్లాడుతున్నాడు. రత్నకుమారి, నీ కుమార్తెకు వివాహము కావడం లేదని దిగులుతో, బెంగతో, బాధతో బాధపడుతున్నావు కదా. దేవుడు తన కృప చేత ఒక అద్భుతం చేయుచున్నాడు. భయపడకు, దేవుడు నీ కుమార్తెకు త్వరలో వివాహం చేస్తూ ఉన్నాడు. రీలిఖ్యాన హరాజంద్రు షెకెరి భాల్యూ తురావే. హల్లెలూయా. సహోదరి శారమ్మ దేవునితో మాట్లాడుతున్నాడు. శారమ్మ, ఇదిగో నీ మనవుడు త్రాగి భయంకరంగా తిరుగుతున్నాడని నువ్వెంతో వేదనలో ఉన్నావు కదా. శారమ్మ, దేవుడు దర్శిస్తున్నాడు నీ మనవుడిని. దేవుడు తన శక్తి చేత కుమారుని దర్శించి విడుదల చేస్తున్నాడు. నీవేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒక గొప్ప కార్యం జరుగుతుంది. నీ కన్నీళ్లు ప్రభు తుడిచి వేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రిఖమెరియోన్ ట్రెలి షుఖధర సధరవే. హల్లెలూయా. ఇదిగో సహోదరి రిబ్కా రాణి దేవునితో మాట్లాడుతున్నాడు. రిబ్కా రాణి, ఇదిగో తన కృప చేత నిన్ను నింపి, ఇదిగో నీకు త్వరలోనే వివాహం చేయబోతున్నాడు. దిగులు పడకు, ఆయన కృప చేత నీకు వివాహం జరుగుతుంది. చాలా కాలంగా వివాహం జరగడం లేదని బాధతో ఉన్నావు కదా. భయపడకు, దేవుడు త్వరలో కార్యం చేయుచున్నాడు. రేబెరియో రీతి మన హలాజందారే షటికర ధరసుధరవే. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మను కృంభరించండి. నీ అభిషేకం ఇక్కడ విడుదలగునుగాక. నీ ప్రభావం ఇక్కడ దిగివచ్చునుగాక. ఇక్కడ నీ జీవం ప్రవహించునుగాక. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. కృపనిచ్చి బలపరచండి నాయన. సహాయం చేసి నడిపించండి. నీ అత్యధికమైన శక్తి చేత ఇక్కడ ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలను చూస్తున్నారు కదా, ఇంకా చూస్తారో. దేవుని యొక్క కార్యాలు మహత్తరమైన కార్యాలు. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మహబూబ్ నుండి విష్ణువర్ధన్ దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, చాలా కాలంగా సాతాను శక్తుల చేత నేను పీడింపబడి చాలా భయంకరంగా శోధించబడుతూ చనిపోవాలనే ఆలోచనలతో బ్రతుకుతున్న సమయంలో ఒకసారి టీవీలో వస్తున్న మీ వర్తమానాలు చూసి వెంటనే మీకు ఫోన్ చేశాను. ఎందుకంటే దేవుడు మీ ద్వారా చేయుచున్న కార్యాలు మహత్తరమైనవై, దేవుడు అద్భుతంగా మిమ్మల్ని వాడుకుంటున్నాడని నేను చూసి మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేసి వెంటనే దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు అని చెప్పారు. దేవుడు మీరు ప్రార్థించిన వెంటనే నా పైకి ఒక వెలుగులాగా దిగివచ్చి నన్ను బాగు చేశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఏ శోధన లేదు, ఏ సాతాను నన్ను ముట్టడం లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సాక్ష్యం, తూర్పుగోదావరి జిల్లా చిన్నారి దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నా భర్త భయంకరంగా త్రాగుతూ నన్ను హింసిస్తూ ఉండేవాడు. ఏ రోజు నాకు మనశ్శాంతి లేదు. కుటుంబంలో నెమ్మది లేక బాధతో బ్రతుకుతున్న సందర్భంలో నేను విసుగుపోయి నా ప్రాణం మీద విరక్తి కలిగి చనిపోవాలి అనుకున్నాను. కానీ ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి దేవుడు మీ ద్వారా మహత్తరమైన కార్యాలు చేస్తున్నాడని విని వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేసి, అమ్మ, నీ భర్తను దేవుడు మార్చేస్తున్నాడు, నీవు దిగులు పడకు అని మీరు మాట్లాడి చెప్పారు. వెంటనే దేవుడు ఆ వారంలోనే నా భర్త పూర్తిగా మారిపోయి ఇప్పుడు త్రాగుడు మానేశాడు.
మంచిగా చూసుకుంటున్నాడు. నా జీవితాన్ని దేవుడు బాగు చేసినందుకు కోట్ల స్తోత్రాలు దేవునికి చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు సంచలనాత్మకమైనవి. దేవుని కార్యాలు, సజీవుడైన దేవుడు మహత్తరమైన కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు, నీ పట్ల కూడా చేయబోతున్నాడు. కాబట్టి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎటువంటి సమస్య అయినా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాల్ కలవదు. ఎందుకంటే కొన్ని వందల మంది, వేల మంది చేస్తూ ఉంటారు. కాల్ కలిసిందంటే మీ సమస్య నుండి విడుదల కలిగింది అని అర్థం. ఏమన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు కాల్ కలవకపోతే రేపైనా సరే ట్రై చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఈ కడవరి కాలంలో ఆయన కొరకు నిలవబెట్టుకున్న గొప్ప ప్రవక్తగా దేవుడు నన్ను సిద్ధపరిచి నిలవబెట్టి వాడుకుంటున్నాడు. ఆయన పక్షముగా మహత్తరమైన కార్యాలు ఆయన చేయించుకుంటున్నాడు. కాబట్టి మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం. పచ్చని చోటు ప్రమాద వేటు. పచ్చని చోటు ప్రమాదపు వేటు. ఈ యొక్క వర్తమానంలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలను పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో వేపబోతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో నుంచి పచ్చని చోటు ఏమిటి, అది ప్రమాదపు వేటు ఏంటి? పచ్చని చోటులో సంతోషం ఉంటుంది, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పచ్చని చోటు ప్రమాదపు వేటు వలె, ప్రమాదపు దెబ్బ వలె మనకు కనిపిస్తుంది. ముందు పచ్చగా కనిపిస్తుంది, తర్వాత ప్రమాదము చోటు చేసుకుంటుంది. అది ఎట్లా, ఏ విధంగా జీవితంలోనికి ఎలా ఎంటర్ అవుతుంది, జీవితం ఎలా స్పాయిల్ అయిపోతుంది, జీవితం ఎలా నాశనానికి వెళ్ళిపోతుంది? దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. హల్లెలూయా. ఆదికాండం 13వ అధ్యాయం 10-11 వచనాలను చూద్దాం. లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. లోతు తనకు కనిపించే, కళ్ళ ఎదురుగా కనిపించే దాని మీద ఆధారపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం అన్నాడు, లోతు నీవు నా కూడా వచ్చావు, రైట్. ఇప్పుడు మనం కలిసి జీవించలేకపోతున్నాం, మన మందలు ఎక్కువైపోయాయి, కాబట్టి దూరం అయిపోదాం అని నీవే మాట్లాడుతున్నావు. కాబట్టి లోతు, నీకే ప్రాంతం కావాలో ఎన్నుకో, నీకే ప్రాంతం కావాలో చూసుకో, నీవే ముందు ఎంచుకో. నీకే ప్రాంతం కావాలంటావో అదే ఇస్తాను. నీకు పచ్చగా కనిపించే చోటు కావాలనుకుంటే అదే ఇస్తాను. నీకు నీళ్లు కావాలి అనుకునే ప్రాంతం, నీళ్లు ప్రవహించే ప్రాంతం కావాలి అనుకుంటే అదే ఇస్తాను. నీవు ముందు ఎంచుకో అన్నప్పుడు లోతు బాగా చూశాడట. ప్రాంతాలన్నీ బాగా చూశాడు, ఆ ఏరియా అంతా బాగా పారు చూశాడు. ఏది కనిపిస్తుంది పచ్చగా చూశాడు, అక్కడ ఏది బాగుందో చూశాడు. తన జీవితానికి చాలా సుఖం ఎక్కడ దొరుకుతుందో అక్కడ అటువైపునకు తన కళ్ళు సారించాడు, చూశాడు. చూసి నాకు ఈ యొర్దాను ప్రాంతం కావాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పచ్చగా కనిపిస్తుంది చూడు, ఇక్కడ అందముగా కనిపిస్తుంది చూడు, ఇక్కడ నా గొర్రెలకు, నా మందలకు చాలా పచ్చగా మంచి ఆహారం దొరుకుతుంది, మంచి పచ్చిక దొరుకుతుంది, నా పశువులకు మంచి వాటర్ దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా నాకు కావాలి అనుకుని అడిగాడు అబ్రహాముని. రైట్. అబ్రహాము చెప్పాడు, లోతు
నీవు కోరుకున్నది నేను నీకు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కానీ అబ్రహాము పచ్చగా ఉన్న దానిని చూడట్లేదు, కానీ దేనిని చూస్తున్నాడు తెలుసా? దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటే ఎండిపోయిన ప్రాంతాన్ని పచ్చగా మార్చేయగలడు. నీళ్లు లేని ఎడారి ప్రాంతాన్ని సెలయేరులుగా మార్చేయగలడు. నాకు దేవుడున్నాడు కాబట్టి నీకు ఇష్టమైన దానిని ఎంచుకో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పచ్చగా ఉన్న దాన్ని లోతు ఎంచుకున్నాడు. పచ్చగా ఉన్న దాని వైపు నాకు చూశాడు. కానీ కొంతకాలానికి అది సొదొమ గొమొర్రాగా మారిపోయింది. చూసారా? హల్లెలూయా. పచ్చని చోటు అది ప్రమాదపు వేటుగా కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతకాలానికి, కొన్ని రోజులకు అది నాశనమైపోయే ప్లేస్ కావచ్చు. కానీ నీ యొక్క కన్నులకు పచ్చగా కనిపిస్తుందేమో, ఇప్పుడు నీ కన్నులకు అందంగా కనిపిస్తుందేమో ఆ అమ్మాయి, నీ కన్నులకు అందంగా కనిపిస్తున్నాడేమో ఆ అబ్బాయి. కొన్ని రోజులకు నీ జీవితం స్పాయిల్ అవుతుంది, నీ జీవితం నాశనానికి వెళ్ళిపోతుందేమో. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు నీకు చూపించాలి. దేవుడు చిత్తము నీ పట్ల నెరవేర్చబడాలి. దేవుడు ఏది ఇస్తాడో అదే తీసుకో. దేవుడు నీకు ఏది ఇస్తున్నాడో దానికోసం చూడు. దేవుడు నీకు ఏది ఇవ్వబోతున్నాడో, ఏ దానిని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడో దాని కొరకు ఎదురు చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. అది నీకు శాశ్వతమైన అందాన్ని ఇస్తుంది. అది నీకు శాశ్వతమైన జీవాన్ని ఇస్తుంది. అది నీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన కనికరము చేత నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఎలాగ దీవించాడు దేవుడు? అంచులంచులుగా దీవించాడు. తను భూమి మీద విస్తరించాడు. భూమి మీద గొప్ప ధనవంతుడయ్యాడు. రాజ్య సింహాసనం భూమి మీద అబ్రహాము యొక్క సంతానములో దేవుడు అనుగ్రహించి స్థాపించాడు. ప్రియ దేవుని బిడ్డ, భయపడకో. ఈ భూమి మీద తొందరపడి నీ కళ్ళకు మంచిగా కనిపిస్తున్న దానిని ఎంచుకోకు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు పచ్చని చోటుగా కనిపిస్తుంది. ఆ ఉద్యోగం నీకు పచ్చగా కనిపిస్తుంది, కానీ దాని తర్వాత అక్కడే గొప్ప ప్రమాదపు వేటు దాచబడి కనిపెట్టుకొని నీ కొరకు కాచుకొని ఉందేమో. కాబట్టి గ్రహించాలి, దేవునిపై ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏదైనా నీకు ఒక ఉద్యోగానికి నీవు ట్రై చేసినప్పుడు, ఆ ఉద్యోగం నీకు రాలేనప్పుడు దేవుడు ఒక ప్రమాదపు వేటు నుండి నిన్ను తప్పించాడు అనుకోవాలి. అక్కడ ఒక ప్రమాదం దాచబడి ఉంది, అక్కడ ఒక ప్రమాదము కాచుకొని ఉంది నీ కోసం. అందుకే ఆ ఉద్యోగములోనికి నిన్ను వెళ్ళనివ్వలేదో గ్రహించాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సంబంధం నీ కొరకు వచ్చింది. ఆ సంబంధాన్ని దేవుడు నీకు సెట్ అవ్వకుండా వెళ్ళగొట్టేశాడు. ఎందుకో తెలుసా? దాని వెనుక ఒక ప్రమాదము కాచుకొని ఉంది. అందుకే దానిని సెట్ అవ్వనివ్వలేదు. కానీ నువ్వు బాధపడిపోతూ ఉంటావు. నో, నీవు బాధపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలను చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. సరళము చేయును. ఎప్పుడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే
అప్పుడు నీ త్రోవలు, నీ మార్గం, నీ ఉద్యోగం, నీకు గర్భఫలం అన్నీ సరళమవుతాయి. నీ స్వబుద్ధిని మాత్రం ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఈ లోకమంతా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు ఎంచుకున్న మార్గం నీకు పచ్చగా ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు ఎంచుకున్న సంబంధం అది నీకు పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు ఎంచుకున్న వ్యాపారం నీకు పచ్చగా కనిపిస్తుంది. కానీ తుదకు అది నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. తుదకు అది నీకు కన్నీళ్లు తెచ్చిపెడుతుంది. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుని యొక్క చిత్తం మీద దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో, నా కొరకు దేవుడు ఏమి దాచాడో, నీ కొరకు పిల్లల్ని ఇవ్వకుండా దేవుడు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? దాని వెనుక గొప్ప రహస్యం దేవుని యొద్ద ఉంది. ఇప్పుడే నీకు పిల్లల్ని ఇస్తే దాని వెనుక ప్రమాదం ఉంది. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడే నిన్ను ఆశీర్వదిస్తే దాని వెనుక ప్రమాదం ఉంది. అందుకే దేవుడు దానిని ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడే వ్యాపారంలో అభివృద్ధి చెందితే దాని వెనుక ప్రమాదం ఉంది. అందుకే ఆ వ్యాపారంలో నువ్వు రాణించలేవు. దీని వెనుక ఒక మంచి వ్యాపారాన్ని దేవునికి ఇస్తున్నాడు, దానిలో రాణిస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉద్యోగాన్ని దేవుడు ఎందుకు నీకు ఇవ్వలేదో తెలుసా? దాని వెనుక పెద్ద ప్రమాదం ఉంది. అందుకే దాని తర్వాత ఓ మంచి ఉద్యోగం నీ కొరకు దాచి కాచి నీ కొరకు ఏర్పరిచి ఆ ఉద్యోగానికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టుకోవాలి. ఒక ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డవైతే దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని యొక్క ఆలోచన ఏమై ఉందో, ఆయన ఏ విధంగా దీవించబోతున్నాడో. ఒకవేళ అది నీకు ఎడారిలా కనిపించినా దేవుడు కానీ పంపిస్తే వెళ్ళు. అది నీకు నష్టంలా కనిపించినా దేవుడు నీకు ఇస్తే ఆ ఉద్యోగాన్ని చెయ్యి. అది ఒకవేళ నీకు చాలా నష్టం తెచ్చిపెడుతుంది, అయినా పర్వాలేదు, ఆ వ్యాపారాన్ని నువ్వు చెయ్యు. తుదకు మహా ఐశ్వర్యం, మహా ఆశీర్వాదం, గొప్ప దీవెనలు పొందబోతున్నావు. గొప్పవాడు కాబోతున్నావు. అత్యున్నత స్థానంలో దేవుడిని పెట్టబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనుషులు ఆలోచించినట్టు ఆయన ఆలోచించడు. మనుషులు ఆలోచించే విధానంలో దేవుడు ఎప్పుడు ఆలోచించడు. దేవుని యొక్క ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుని నామానికి మహిమ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. గమనించాలి. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును చూస్తారు, పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున డబ్బును లక్ష్య పెడుతున్నావేమో, ఈ రోజున ధనాన్ని గొప్పగా చూస్తున్నావేమో, ఈ రోజున మనుషులను లక్ష్య పెడుతున్నావేమో, ఈ రోజున మనుషులకు ఒక బానిసవైపోయావేమో. నో, మనుషులకు బానిసవైపోయి దేవునికి దూరమై బ్రతకొద్దు. అలాంటి బ్రతుకు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. నేను చెప్తున్నాను, నీ దేవుడు పై రూపాన్ని చూడడు. ఆమేన్. నీ దేవుడు పైకి పచ్చగా కనపడితే దానిని చూడడు.
నీ దేవుడు పైకి అందంగా కనిపిస్తుందని దాన్ని చూడడు. నీ దేవుడు పైకి చాలా తెలివి ఉంది, జ్ఞానం ఉందని చూడడు. నీ దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నీ మనసు ఎలాగుందో చూస్తాడా? నీ మనసు ఆయన మీద ఆధారపడుతుందా? నీ మనసు ఆయన కొరకు కనిపెట్టుకుందా? నీ మనసు చావైనా బ్రతుకైనా ఆయన ఉంటే చాలు అని నీ మనసు దేవుని మీద ఆధారపడుతుందా? అది చూస్తాడా? ఆమేన్, హల్లెలూయా. ఆయన అది చూస్తాడా? నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు. నీ మనసు యొక్క స్టేటస్ చూస్తాడు. నీ మనసు యొక్క లెవెల్ చూస్తాడు. నీ మనసులో ఆయన మీద ఉన్న విశ్వాసపు లెవెల్ ఆయన కనిపెడతాడు. హల్లెలూయా. ఆ లెవెల్ కరెక్ట్గా ఉంటే నీ లెవెల్ పెరిగిపోతుంది. ఆమేన్. నీ లెవెల్ ఎవడో ఆపలేడు. నీ స్థితిని ఎవడు ఆపలేడు. నీ పరిస్థితి సూపర్గా ఉంటుంది. నీ స్థితి అత్యున్నత ఉంటుంది. నీ స్థితిని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పచ్చగా కనిపిస్తుంది ఈ లోకము అని భ్రమలో పడిపోవద్దు. అందంగా కనిపిస్తుంది అని భ్రమలో పడిపోవద్దు. ఈ లోకము చాలా బాగుంది అని ఆ భ్రమలో పడిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భ్రమలో పడిపోతే చివరికి ఆ భ్రమ నిన్ను నాశనానికి నడిపించేస్తుంది. ఆ భ్రమ నీ జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది. దేవుని యొక్క చిత్తం ఏమైందో ఆయన మీద ఆధారపడో గొప్ప కార్యాలు చూస్తావు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. లౌషడెరే బ్రియోరే హనాంక్రద హంతురవే లీటి నిమ్మి అరాజు సతరి వెడ్రి ఖబరవే. హల్లెలూయా. సహోదరి సరస్వతి, దేవుడినితో మాట్లాడుతున్నాడు. విస్తారమైన అప్పులతో బాధపడుతున్నావు, భయంకరమైన రోగంతో బాధపడుతున్నావు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. సరస్వతి, దిగులు పడకు. ఆయన యొక్క అభిషేకం నీ పైకి దిగి వస్తూ ఉంది. ఆయన శక్తితో నువ్వు నింపబడుతున్నావు. రిలీ పెరి కొనంతురవే. నీ అప్పులు తొలగిపోతున్నాయి. నీ వ్యాధి నుండి దేవుడు విడుదల చేస్తున్నాడు. వ్యాధి ఇక లేదు నీకు. రిటెమెలియోటి రిబేషు కరవే. హల్లెలూయా. సహోదరి భూషణం, దేవునితో మాట్లాడుతున్నాడు. భూషణం, ఇదిగో దేవుడు నీ కుమార్తెను మంచి స్థానంలో పెట్టబోతున్నాడు. త్వరలో వివాహం చేసి మంచి ఉద్యోగాన్ని నీ కుమార్తెకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దిగులు పడకు భూషణం, నీ కన్నీళ్ళు ప్రభు చూశాడు. రిటెమెల్యూ ఠిక్ర హజంద్రు థికల హసంద్రు తేబి రిభీకర. సహోదరి ప్రైజీ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రైజీ, దేవుని యొక్క ఏర్పాటులో నీవు ఉన్నావు. దేవుని యొక్క చిత్తము కొరకు ఎదురు చూస్తున్నావు. ఇదిగో సేవ చేయాలని ఆశపడుతున్నావు కదా. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. గొప్ప స్థితిలో నిన్ను పెట్టి వాడుకోబోతున్నాడు. దిగులు పడుకో, ధైర్యం కలిగిండు. దేవుడు నీ ద్వారా అద్భుతాలు సృష్టించబోతున్నాడు. హల్లెలూయా. రిక్రే హెలియంట్రో శకర అందసధర హనామారి బెలయాకృతర అందరశుధరవే. సహోదరుడా పీటర్, దేవునితో మాట్లాడుతున్నాడు. పీటర్, భయంకరమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు. ఇదిగో నీ లోపల, నీ కడుపు లోపల గడ్డలున్నాయి. రిభేరియనెంద్రుదోషకరవే. దేవుడు దర్శిస్తున్నాడు. పీటర్, భయపడుకో. ఇప్పుడే ప్రభు నిన్ను తాకి బాగు చేస్తున్నాడు. ఆయన శక్తి చేత నువ్వు నింపబడి విడుదల పొందుతున్నావు. నీకు నరాల బలహీనత కూడా ఉంది పీటర్. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. భయపడుకో. స్వస్థత నీకు శీఘ్రమే కలుగుతుంది. రిటెలివియర్య క్రౌ షబీనా మాందరవే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. గొప్ప విడుదల దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలు మన మధ్యలో చేస్తున్నట్టుగా దేవుడు మన ముందు కనబరుస్తూ ఉన్నాడు. కన్నులారా మీరు చూస్తున్నారు కదా. ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లంలో ఉన్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, అయినా
కాల్ కలవకపోయినా రేపైనా ట్రై చేయండి. కాల్ త్వరగా కలవదు, కానీ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. కాల్ కలిసిందంటే దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని అర్థం. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే నన్ను ఎవరైనా వ్యక్తిగతంగా పర్సనల్గా కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి, కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి, అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా నన్ను హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కూడా కలవచ్చు. దేవుడు ఖచ్చితంగా మీకు గొప్ప విడుదలను దయచేయబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే, మీ ఆత్మను సంధిస్తూ ఉంటే తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలి అంటే, దేవుడు త్వరగా మిమ్మల్ని అభివృద్ధి చేయాలి అంటే, మీ పిల్లల పిల్లల పిల్లలు దీవించబడాలి అంటే తప్పకుండా ఆయన మందిరపు పనిలో మీ చేతులు కలపాలి. ఎస్, దేవుడు ఒక అద్భుతమైన అవకాశం మీకు ఇస్తున్నట్టున్నాడు. దానిని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క పనిలో ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు అంటే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడని అర్థం. దేవుని యొక్క మందిరపు పనిలో నిన్ను వాడుకొన్నాడు అంటే నీ జీవితం తరతరములకు, నీ పిల్లలు పిల్లల పిల్లలు దీవించబడతారు. ఎందుకు అంటే మందిరం విషయంలో దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా, దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.